నమస్కారం అండి. నేను మీ డాక్టర్ హేమంత్‌ని మాట్లాడుతున్నాను. ఈ వీడియోలో మన స్కిన్ దురదలను ఎలా తగ్గించుకోవాలి, ఏంటి అని దాని గురించి మనం మాట్లాడుకుందాం. నన్ను సాధారణంగా చాలామంది ఎక్కువ మంది అడిగే క్వెషన్ ఏంటంటే, స్కిన్ మొత్తం ఈ చలికాలం అండి మాకు దురదలు బాగా ఎక్కువైపోతున్నాయి. సో, స్కిన్ ర్యాషెస్ బాగా వస్తున్నాయి అని అంటున్నారు. దీనికి మనం ఇంట్లో ఉన్న వాటిల్లోని దురదలు ఎలా తగ్గించుకోవాలి, ఏంటి అని దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈ ఈ స్కిన్ ఎగ్జిమాటిస్ కండిషన్ అని అంటారు. అంటే ఎగ్జిమాటిస్ కండిషన్ అని గానీ, స్కిన్ దురదలు, అర్టికేరియల్ ర్యాష్ అని గానీ, అంటే చర్మం మీద ఏమవుతాయంటే కొద్దిగా పొంగుతూ ఉంటాయి. స్కిన్ ఏంటంటే చిన్న ర్యాషెస్ వస్తూ ఉంటాయి. మనం ఏదైనా మనకు పడని ఆహారం ఏదైనా మనం తీసుకున్నా, లేదా బయట నుంచి ఏదైనా తేనెటీగ కానీ, అలాంటివైనా పాయిజన్ ఎఫెక్ట్స్ లాంటి స్టింగ్ బైట్స్ లాంటివి ఏవైనా జరిగినా, గానీ అంటే కొన్ని ఆహార పదార్థాలు కొంతమందికి పడవు. అలాంటి ఆహారాలు మనం ఏమైనా తీసుకున్నప్పుడు ఒంటి మీద అర్టికేరియల్ ర్యాష్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇవి ఏమవుతాయంటే అండి స్కిన్ మీద బాగా కమిలిపోతాయి. రెడ్‌గా అయిపోతాయి. అంటే ఇన్‌ఫ్లమేషన్ అవుతూ ఉంటాయి. మనం దాని మీద టచ్ చేస్తే మనకు వేడిగా తగులుతూ ఉంటుంది. భయంకరమైన దురదలు. మార్నింగ్ అని గానీ, ఈవినింగ్ అని గానీ, నైట్ అని గానీ ఇలా డే వైస్ వేరియేషన్ లేకుండా కంటిన్యూస్‌గా దురదలు వస్తానే ఉంటాయి. కొంతమందిలో ఎలా ఉంటుందంటే దురద గోకే కొద్దీ ఇంకా స్క్రాచెస్ చేస్తున్నా సరే ఇంకా ఇచ్చింగ్ రిలీఫ్ ఉండదనమాట. దురద ఇంకా గోకునే కొద్దీ ఇంకా ఇచ్చింగ్ సెన్సేషన్ ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గదనమాట. ఇలా కొంతమందిలో ఉండదు. కొంతమంది ఏం చేస్తారంటే బాగా బరికేసిన తర్వాత రక్తం వచ్చినా సరే వాళ్ళకి ఇంకా ఇచ్చింగ్ అనేది సాటిస్ఫై ఉండదు. ఇలాగా ఈ వింటర్ సీజన్‌లోనే ఎందుకు ఎక్కువగా అవుతుందంటే ఏంటంటే బయట వెదర్ ఎలా ఉంటుందంటే కొద్దిగా తేమగా ఉంటుంది. మన స్కిన్ ఏమవుతుందంటే దానికి సంబంధించి కాకుండా కొద్దిగా డ్రై అయిపోతూ ఉంటుంది. మన బాడీ టెంపరేచర్ 98.6 డిగ్రీస్ టెంపరేచర్ మన బాడీ మెయింటైన్ అవుతుంది. అంతకన్నా ఉష్ణోగ్రత బయట ఇంకా కొద్దిగా తక్కువగా ఉంటుంది. అంటే ఆ ఉష్ణోగ్రత కన్నా ఇంకా తక్కువ ఉన్నప్పుడు మన బాడీలో హీట్ అనేది ఎక్కువ జనరేట్ అవుతూ ఉంటుంది. ఆ హీట్ ఎక్కువ జనరేట్ అయినప్పుడు స్కిన్ అనేది డ్రై అయిపోతూ ఉంటుంది. అందుకే చూసారా చలికాలం స్కిన్ మీద ఇలా ఏదైనా స్క్రాచ్ చేస్తే అదొక దారలా పడుతూ ఉంటుంది. ఎందుకంటే స్కిన్ డ్రైనెస్ అనేది ఎక్కువగా వింటర్‌లో అనేది మనం చూస్తూ ఉంటాం. అందుకే చూసారా మాయిశ్చరైజర్స్ రాయండి, వాజిలిన్ రాయండి, కోకోనట్ ఆయిల్ రాయండి. అలా ఎందుకు చెప్తూ ఉంటారంటే స్కిన్ అనేది పైన ఒక ప్రొటెక్టివ్ లేయర్ కింద అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ దురదలు బాగా ఉన్నాయి అంటే ఏ రకమైన ఆహార పదార్థాలు తీసుకుంటే దురదలు తగ్గుతాయని దాని గురించి మనం మాట్లాడుకుంటే ఈ దురదలు బాడీలో బాగా ఎక్కువైపోతున్నాయి ఏంటంటే బాడీలో హిస్టమైన్స్ అనేది ఎక్కువగా వెళ్ళిపోతుంది. అంటే ఏదైనా మన దురద బాడీలో ఎక్కువైపోయినాయి అంటే హిస్టమైన్స్ అనేది ఎక్కువైపోతే దురదలు ఈ జలుబు ఇంకా ఎక్కువైపోతూ ఉంటుంది. దీనికి యాంటీ హిస్టమైన్ సంబంధించిన ఫుడ్స్ ఏమైనా తీసుకుంటూ ఉండాలి. దీన్ని యాంటీ హిస్టమైన్ ఫుడ్స్ ముందు మనం మేజర్గా మాట్లాడుకుంటే అండి ఈ స్కిన్ డ్రై అవ్వకూడదు. స్కిన్ డ్రై అవ్వకుండా ఉండాలంటే ఏం చేస్తూ ఉండాలి, వాటర్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. ఒక రోజులో సుమారు 4-5 లీటర్ నీళ్లు తాగుతూ ఉంటే స్కిన్ హైడ్రేషన్‌లో ఉంటుంది. ఎప్పుడైతే స్కిన్ హైడ్రేషన్‌లో ఉంటుందో స్కిన్ డ్రైనెస్ అవ్వదు. అప్పుడు ఇచ్చింగ్ సెన్సేషన్ చాలా వరకు తగ్గుతుంది. బాగా దురదలున్నాయి, బాగా ఇచ్చింగ్ సెన్సేషన్ ఉన్నాయి అంటే మన ఇంట్లో ఏమైనా డ్రై ఫ్రూట్స్ దొరుకుతూ ఉంటాయి. డ్రై డేట్స్ గానీ, బాదం గానీ వీటిలో హై అమౌంట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. మన బాడీలో ఏదైనా ఇన్‌ఫ్లమేషన్ ఏమైనా జరిగింది అంటే దాన్ని రిపేర్ చేయడానికి చాలా వరకు హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. అలా కాకుండా చాలామంది నాతో చెప్తూ ఉంటారు. నేను ఈ ఆయింట్‌మెంట్స్ రాశానండి. కానీ దురదలు నాకు తగ్గలేదు. బయటికి పూత మందులా ఏమైనా ఉంది అని మనం మాట్లాడుకుంటే మీకు మార్కెట్‌లో టీ ట్రీ ఆయిల్ అనేది దొరుకుతూ ఉంటుంది. టీ ట్రీ ఆయిల్ అనేది ఒక 100% ఎసెన్స్‌లో మీకు దొరుకుతూ ఉంటుంది. టీ ట్రీ ఆయిల్ అని ఉంటుంది. దీనిలో ఏంటంటే ముందు కాన్సంట్రేషన్ 100% ఉన్నది చూసుకోండి. అంటే టీ ట్రీ ఆయిల్‌లో ఏదైనా కెమికల్స్ కానీ అలాంటివి ఏవి కలవకుండా మార్కెట్‌లో మీకు ఎక్కడైనా టీ ట్రీ ఆయిల్ అనేది దొరుకుతూ ఉంటుంది. ఈ టీ ట్రీ ఆయిల్‌ని ఏం చేస్తారంటే ఆయిల్‌లో మిక్స్ చేసుకుంటున్నారు. ఒక 2-3 డ్రాప్స్ ఈ టీ ట్రీ ఆయిల్ యొక్క ఎసెన్స్, ఒక 5 డ్రాప్స్ ఆఫ్ కోకోనట్ ఆయిల్. లేదా దురద బాగా ఎక్కువ ఉందంటే ఈక్వల్ ప్రపోర్షన్స్. కానీ ఈక్వల్ ప్రపోర్షన్ అయితే చాలామంది స్కిన్ ర్యాషెస్ ఇంకా ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయని ఇది ఒక 1/3 పొజిషన్ తీసుకుంటే అది 3/4 ఆయిల్. ఏ ఆయిల్ అన్నా పర్లేదండి. కోకోనట్ ఆయిల్ గానీ, బాదం ఆయిల్ గానీ, నువ్వుల నూనె గానీ, లేదా వాజిలిన్ గానీ, ప్లెయిన్ పెట్రోలియం జెల్లీ అని ఉంటుంది. ప్లెయిన్ పెట్రోలియం జెల్లీలోన ఈ టీ ట్రీ ఆయిల్ అనేది మిక్స్ చేస్తూ ఉంటే
మీకు ఎక్కడైతే దురదలు అనేది పడుతున్నాయో ఆ దురదల మీద అప్లై చేసుకుంటే మీకు ఇచ్చింగ్ సెన్సేషన్ దాదాపుగా రిలీఫ్ వస్తూ ఉంటుందండి. ఈ ఆయిల్ కానీ డైరెక్ట్గా అనేది చేతి మీద రాసుకోకూడదండి. ఎందుకంటే దీనిలో ఉన్న హై అమౌంట్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ ఏమవుతుందంటే స్కిన్ ర్యాషెస్ని ఇంకా ఎక్కువ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో దీనివల్ల డైరెక్ట్గా అప్లై చేసుకోకుండా యాజ్ ఇట్ ఈస్ కోకోనట్ ఆయిల్లో కానీ లేదా నువ్వుల నూనెలో కానీ మీ కన్వీనియంట్ ఉన్న ఆయిల్లోని రెండు చేసి స్కిన్కి అప్లై చేసుకుంటే ఇది ఒక బ్యారియర్లా ఉపయోగపడుతుంది. సో దీనిలో ఉన్న హై ఇంగ్రీడియంట్స్ వల్ల యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ కింద కూడా వర్క్ అవుతుంది. మీరు చేతికి రాసుకోవటం వల్ల దానిలో ఉన్న బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఏమైనా ఉంటే తగ్గి మీ స్కిన్కి ఒక ప్రొటెక్టివ్ లేయర్ కింద యాక్ట్ అవుతుంది. ఇది ఉండటం వల్ల దురదల్ని ఉపశమనం కింద మనం తగ్గించగలుగుతామండి. మనం తీసుకునే ఆహార పదార్థాలను బట్టి దీన్ని బట్టి ఇది ఎక్కువ అవటం తక్కువ అవటం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఒంటి నిండా దురదలు బాగా ఎక్కువ ఉన్నవాళ్ళు ముఖ్యంగా మానుకోవాల్సింది వంకాయ, గోంగూర, నాన్ వెజ్ ఐటమ్స్. సో సీ ఫుడ్స్ కూడా వీలైనంత వరకు అవాయిడ్ చేయాలండి. సో సీ ఫుడ్స్లో ఏంటంటే హై అమౌంట్ ఆఫ్ సోడియం కంటెంట్ ఉండటం వల్ల ఈ దురదలు ఎక్కువయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కొంతమందిలోని అర్టికేరియల్ ర్యాషెస్ అయితే పడకపోవటం, మిల్క్ పడకపోవటం, అంటే ఏ ఆహార పదార్థాలు మన బాడీకి పడటం లేదో అవి మానుకుంటే మంచిది. కానీ దాదాపుగా ఎక్కువ మందిలో వంకాయ, గోంగూర, నాన్ వెజ్, సీ ఫుడ్స్ దాదాపుగా తిన్న వాళ్ళందరికీ ఈ దురదలు ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. ముందు ఇవి వాడుతూ దురదలు కొద్దిగా తగ్గిన తర్వాత పూర్తిగా నయమైన తర్వాత ఆ ఆహార పదార్థాలు తీసుకోవచ్చండి. మీరు మందులు ఇలా పెట్రోలియం జెల్లీతో పాటు ఈ టీ ట్రీ ఆయిల్ వాడుతున్నప్పుడు సో ఈ దురదలతో సఫర్ అవుతున్నప్పుడు కనుక ఆ ఫుడ్స్ తీసుకుంటే ఇంకా దురదలు ఇంకా ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. కొన్నాళ్ళు ఫుడ్ని మీకు ఏ ఆహారం అయితే పడట్లేదో దురదలు ఎక్కువ అవుతున్నాయో ఆ ఆహారాలు ఆపి ఇవి చేయండి, కంప్లీట్గా తగ్గుతుంది.